హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను E96 టీవీ సంతోష్. యాక్చువల్లీ నేను ఇక్కడ మణి దీపేశ్వరమ్మ విషయం నాకు వేరే వాళ్ళ త్రూగా అంటే బాలాజీ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు చూసి నేను రావడం జరిగింది. ఎంతవరకు నిజం ఏంటనేది మార్నింగ్ వస్తే బల్గం సుజాత కలిసింది మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో. ఆ ఎంట్రన్స్ లో కలిసిన తర్వాత మనం అడగడం జరిగింది. అంటే ఒక యాంకర్ ఏ విధమైన జాబ్ చేస్తూ ఉంటాడో ఆ జాబ్ పర్పస్ లో నేను అడగడం జరిగింది. నాతో పాటు ఆ రోజు వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఎంబడి బాలాజీ గౌడ్ ఉన్నారో బాలాజీ గౌడ్ గారు నా ఎంబడే ఉన్నారు. మార్నింగ్ ఉన్నారు, ఈవినింగ్ ఉన్నారు. సంతోష్ అనే పర్సన్ 5 లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నారు అని వచ్చిన జనాలకి ఇక్కడ మోటివేషన్ అంటే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు వీళ్ళు. అయితే ఆ డౌట్ వచ్చి ఇక్కడికి నేను వస్తే కొట్టిస్తాము, వానికి అంత సీన్ లేదు, వాడు దొంగ అది ఇదని మాట్లాడితే సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వాస్తవాలు ఏందో మాట్లాడదామన్న ఇంటెన్షన్ తో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు రావట్లేదు. మరి మీడియా మిత్రులకు ఏం అర్థమైందో వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. సరే, ఆమె ఆధారాలు అయితే ఏం చూపిస్తలేదు కానీ ఏదో అన్నోన్ నెంబర్ నుండి నీ పేరు చెప్పి కాల్ చేశారని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఓకే, నేను ఏమంటా ఉన్నానంటే ఓకే అన్నోన్ నంబర్ నుంచి వచ్చినప్పుడు ఆ నంబర్ తీసుకెళ్లి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఏదంటే లీగల్ గా ఉంటే యాక్షన్ తీసుకుంటారు, అవునా కాదా? మరి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు 2 వారాల నుంచి? అవే ఎవిడెన్స్ ఏవైతే చెప్తా ఉన్నారో ఆ ఎవిడెన్స్ ఇలా ఫ్రెండ్ది వాళ్ళ నేను ఆల్రెడీ కాల్ బ్యాక్ చేసిన, ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేసిన. వాళ్ళు ప్రూఫ్ చేయమనండి, సంతోష్ డబ్బులు అడిగినట్టుగా, సంతోష్ టీం డబ్బులు అడిగినట్టుగా. మరి ఇప్పుడు ఈయనే ఉన్నది కదా మీడియా, ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అనుకుంటున్నారు మీరు? అంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు మీరు చేసినప్పుడు వీడియో కూడా ఆ వీడియో వల్ల చాలా వాళ్ళకందరూ కూడా నష్టం జరుగుతుంది, మా గురించి బ్యాడ్ చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి అంటే నేను ఉన్న వాస్తవాలు చూపిస్తే వాళ్ళు బ్యాడ్ అనుకోని నా గురించి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తారు అంటున్నారా? అదే అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు. సరే, మీ మీద ఎలిగేషన్స్ చేస్తుంది అంటారు కదా, మీరు లీగల్ గా ఎట్లా ఫైట్ చేస్తారు? లీగల్ గా 100%. ఎందుకంటే ఒక మీడియా పర్సన్ గా నేను చాలా కేసులు టేకప్ చేసిన, ఇప్పటి వరకు నాకు అలాంటి హిస్టరీ లేదు. ఇక్కడ ఏదన్నా సంతోష్ అనే పర్సన్ పేరు చెప్పుకోనైనా సంతోష్ అయినా అలాంటి చేస్తే లీగల్ గా సంతోష్ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఇక్కడే నిలబడ్డా, మణి దీపేశ్వరమ్మ జ్యోతమ్మ వారి ఇంటి ముంగటే నిలబడ్డా. నేను రెడీ. ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ లోనే ఉన్నాము, ఇక్కడ పిఎస్ వెళ్ళడానికి రెడీ. ఎంక్వైరీ చేపియండి, కేసులు పెట్టేయండి. వచ్చిన జనాలకు బ్యాడ్ ఎట్లా పోర్ట్రేషన్ విత్ ప్రూఫ్స్ తో ప్రూఫ్ చేయండి అని నేనే చెప్తా ఉన్నాను కదా. ఇక లోకల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా మీకు సపోర్ట్ చేసే మిత్రులు, అవి కూడా వస్తాయి బయటికి. వాళ్ళకే చూపియండి ఎవిడెన్స్. ఎందుకు చూపించట్లే? 3 వారాలు అవుతుంది నేను వచ్చిపోయి, నెల అవుతుంది. ఈ ఆదివారానికి నెల నేను వచ్చి ఇక్కడికి, సాటర్డే అంటే నెల 1 రోజు అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చి. మరి ప్రూవ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఏమనుకోవచ్చు అంటే నిజాయితీగా ఎవరైనా వర్క్ చేస్తే ఇలాంటి డబ్బులు అడిగిరని ఎలిగేషన్ చేసి ఆ మనుషులను భయపట్టించే భయప్రాంతాలకు గురి చేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అనుకోవచ్చా? మీకేమనిపిస్తా ఉంది? మరి సరే, అది ఫేకా రియల్ అనేది పక్కన పెడితే వాళ్ళు బయటకు వస్తలేరు కాబట్టి తప్పు చేశారని చెప్పేసి ఒప్పుకుంటారని అర్థమైతా ఉంది. ఓకే, ఇప్పుడు సంతోష్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు తప్పు చేశారు అనుకుంటున్నారా? సరే, వాళ్ళ నుండి తప్పుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరేం చెబుతా ఉన్నారు? ఏం లేదు, లీగల్ గా నా మీద ఎలాంటి ఎలిగేషన్ చేశారో ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ సర్వీస్ కూడా వచ్చారు కాబట్టి 100% గా దీన్ని లీగల్ గానే వెళ్తాం. ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏమంటా ఉన్నా, వీళ్ళు దొంగలు కాదు దొరలే అయితే లీగల్ గా వీళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత. దొంగల్లాగా దాచుకోకూడదు. మరి ఎందుకు దాచుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను దొరలాగానే వచ్చిన, ఏ తప్పు చేయలేదు కాబట్టి. మరి నేను ఈయనే ఉన్నా కదా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడగొద్దు కాదు.